హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. కార్తీక మాసంలో పెట్టే దీపాలకి చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెలలో నెయ్యి దీపాలు, నిమ్మకాయ దీపాలు, పిండి దీపాలు ఇలా చాలా రకాల దీపాలని పెడుతూ ఉంటారు. ఈ దీపాలన్నిటిలోకి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన దీపం పిండి దీపం అని చెప్తారు. కానీ ఈ పిండి దీపం చేసుకోవడం చాలా మందికి రాదు. ఈ వీడియోలో పిండి దీపాన్ని ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఈ దీపం చేయడానికి మనకి కావాల్సింది బియ్యం పిండి, తురుముకున్న బెల్లం, కొంచెం ఆవు నెయ్యి, అలాగే కొంచెం పచ్చి పాలు. ఆవు పాలు అయితే ఇంకా మంచిది. ఇక్కడ నేను 1/2 కప్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. బియ్యం పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ తురుముకున్న బెల్లం వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పచ్చిపాలు పోస్తూ ముద్దలా కలుపుకోండి. ఈ స్టేజ్లోనే మీరు జాగ్రత్తగా కలుపుకోవాలి. పాలు ఎక్కువ అయ్యాయి అంటే పిండి జారుగా అయిపోతుంది. అలాగే పాలు తక్కువగా పోసారు అంటే దీపం పగిలినట్టు వస్తుంది. ఈ రెండు కాకుండా మీడియంలో దీపం నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి. అందుకే పాలు కొంచెంగా పోస్తూ జాగ్రత్తగా పిండి కలుపుకోండి. పిండి కలుపుకున్న తర్వాత ఈ గిన్నె పైన మూత పెట్టి 10 నిమిషాలు అలా వదిలేయండి. ఇలా చేయడం వల్ల దీపం పగులు రాకుండా నీట్గా వస్తుంది. 10 నిమిషాల తర్వాత మీరు దీపం ఏ సైజులో చేయాలనుకుంటున్నారో ఆ సైజులో ఉండని తీసుకోండి. కొంచెం చిన్న దీపం చేస్తుంటే కొంచెమే పిండి తీసుకోండి. అలాగే పెద్ద దీపం చేయాలి అంటే కొంచెం పిండి ఎక్కువగా తీసుకోండి. ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ రౌండ్గా ఉండలాగా చేసి ఆ తర్వాత కొంచెం పొడవుగా వచ్చేలాగా చేయండి. ఈ దీపాన్ని మీరు శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గర వెలిగించుకోవచ్చు. అలాగే ఉసిరి చెట్టు దగ్గర కానీ తులసి చెట్టు దగ్గర కూడా వెలిగించుకోవచ్చు. ఈ దీపం చాలా ప్రత్యేకమైందని చెప్తారు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ బొటన వేలితో మెల్లగా ప్రెషర్ పెట్టి ఒక గుంటలాగా చేయండి. ఇది మీరు చాలా తక్కువ ప్రెషర్తో చేయాలి. ఎక్కువగా ప్రెషర్ పెట్టారు అంటే సైడ్స్ అంతా పగులు వచ్చేస్తుంది. అలా పగులు వచ్చిన దీపాల్లో దీపం పెట్టరు. ఇన్ కేస్ మీకు అలా పగులు వచ్చింది అంటే కొంచెం వేలుకి నెయ్యి రాసుకొని మెల్లగా ఇలా రబ్ చేయండి. స్మూత్గా సెట్ అయిపోతుంది. ఈ దీపాన్ని తమలపాకులో పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం పసుపుని నీళ్లతో తడిపి ఒక ఇయర్ బడ్ తీసుకొని ఈ దీపానికి నామాలుగా పెట్టండి. ఈ పిండి దీపాలని ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు. ఏకాదశి రోజు కానీ, శనివారం రోజు కానీ, లేదా ఏదైనా పండగ రోజుల్లో అయినా ఈ పిండి దీపాలని వెలిగించుకోవచ్చు. అలాగే కొంచెం కుంకుమను కూడా నీటిలో తడుపుకొని ఇయర్ బడ్తో బొట్టు పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ దీపంలో కొంచెం నువ్వుల నూనె వేసుకొని ఒక కుండ ఒత్తి పెట్టుకొని దీపాన్ని వెలిగించుకోండి. అంతే అండి, పిండి దీపాన్ని ఇలాగే వెలిగించుకుంటారు. ఈ దీపాలని ముందే చేసి పెట్టుకుంటే పగులు వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు దీపం పెట్టాలి అనుకుంటే అప్పుడు మాత్రమే ఈ దీపాలని చేసుకోండి. మీకు కావలసినన్ని దీపాలని ఇలాగే తయారు చేసుకొని అన్ని దీపాలు వెలిగించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.